Hi, welcome back to my channel. I do what I love. 31st July Bank Nifty option trading. 31st July expiry 51,100 put. ఈరోజు మార్కెట్ డౌన్ వస్తుందని నాకు తెలుసు, అందుకే అన్ని పుట్టే చేశాను అనమాట. బయింగ్ ఈజ్ 400, ఎగ్జిట్ ఈజ్ 460, ప్రాఫిట్ ఈజ్ 18,000 రూపీస్. సో నేను బయింగ్ చేసింది మార్నింగ్ టైంలో 400కి నేను బై చేశాను, 460కి ఎగ్జిట్ చేశాను. ఈవెన్ నేను ఎగ్జిట్ చేసిన తర్వాత 500 ప్లస్కి కూడా వెళ్ళిపోయింది అప్ సైడ్. అండ్ మార్కెట్ క్లోజింగ్ చూడండి, డే హై 636, అంటే 636 వరకు వెళ్ళింది మార్కెట్ ఈరోజు. బట్ నేను తొందరగా ఎగ్జిట్ చేసేసాను, లాట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమన్నా జరగచ్చు, అందుకని తొందరగా ఎగ్జిట్ చేసేసాను. సో ఇప్పుడు మార్కెట్ ఎక్కడ చూసారు కదా, 360, 370, 367 అలా 360 పైన రన్ అవుతుంది. అందుకని మనం ప్రాఫిట్స్ కనిపించగానే ఎగ్జిట్ అవ్వలేదనుకోండి, ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువ ఆశపడకుండా వచ్చిందే చాలనుకొని ఎగ్జిట్ అనేది చేసేస్తూ ఉండాలి. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి వదిలేయండి, లాస్ వచ్చిందనుకోండి వదిలేయండి. అంతేకాని ప్రాఫిట్ వచ్చింది కదా అని ఇంకొక ట్రేడ్ చేయకండి, లాస్ వచ్చింది కదా అని ఇంకొక ట్రేడ్ చేయకండి. మైండ్ని కూల్గా సెట్ చేసుకొని నెక్స్ట్ డే చూద్దాంలే అనేసి అనుకోండి. అదర్వైజ్ లాసుల మీద లాసులు చేయాల్సి వస్తుంది హడావిడిలో, బ్రెయిన్ పని చేయక. అంటే తెలిసిన వాళ్ళు చేసుకోవచ్చు, తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మస్ట్ అండ్ షుడ్ తెలిసి ఉండాలి. అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కానీ స్టాప్లెస్ లేకుండా ట్రేడింగ్ చేయకూడదు. మస్ట్ అండ్ షుడ్ స్టాప్లెస్ అనమాట. ఈవెన్ 1% కానీ 2% కానీ మీరు ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి. 2% నేను బేర్ చేస్తాను, 1% నేను బేర్ చేస్తాను అనేది. సో స్టాప్లెస్ లేకుండా మీరు ట్రేడింగ్ కానీ చేస్తే లాసెస్ ఎక్కువ చూడాల్సి వస్తుంది. అందుకని మంచి ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకొని నేర్చుకొని జాగ్రత్తగా చేసుకున్నారనుకోండి, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. రావని సమస్య లేదు. లాసెస్ వచ్చినా సరే రికవరీ చేసే కెపబిలిటీ మీలో ఉంటుంది.